నమస్కారం అండి. పత్రికా విలేకరులకు ఇక్కడ విచ్చేసినటువంటి వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు నరసింహమూర్తి. మేము గతంలో నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీకి సంబంధించి మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఆధ్వర్యంలో. కానీ మేము దరిదాపు గత 6 సంవత్సరాల నుండి మేము అక్కడ ఆ పొలంలోకి మా యొక్క ప్రాంతంలోకి మా స్థలంలోకి వెళ్తున్న సందర్భంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓబుల్పతి అనే నాయకుడు మమ్మల్ని బెదిరిస్తూ దౌర్జన్యానికి గురి చేస్తూ మా స్థలాల్లోనికి రానికుండా ఇది మా స్థలం అని చెప్పేసి ఆయన అడ్డుకుంటున్నాడు. మేము ఆ స్థలంలోకి వెళ్ళిన ప్రతిసారి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఇప్పుడు మాకు ప్రభుత్వం ఏదైతే కేటాయించారో ఆ స్థలంలో అతను అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టాడు. గతంలో కూడా అనేక సార్లు పీజీఆర్ఎస్లో అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా మాకు ఎటువంటి స్పందన లేకుండా పోయింది. దయచేసి అధికారులు మరి ఇక్కడున్న పత్రికా విలేకరులు మాకు న్యాయం జరిగే విధంగా మీరు సహాయపడగలరని కోరుకుంటున్నాము. దయచేసి మాకు ఈ యొక్క మా స్థలాలు మాకు ఇప్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాకు దరిదాపు 10 సంవత్సరాలు అయిందండి. 10 సంవత్సరాలు ఉంటే మేము పోరాటంతో చేస్తూనే ఉన్నాము. కానీ మాకు ఎటువంటి రెస్పాండ్ రాలేదు. తహసీల్దార్లకు అడిగినా కూడా అక్కడ స్థానిక నాయకుడు మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తూ అక్కడ మేము వెళ్ళే సందర్భంలో ఈ స్థలం మాది అని చెప్పేసి మమ్మల్ని వివిధ రకాలుగా బెదిరించడం జరిగింది. గతంలో కూడా మేము స్థానికంగా ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఎటువంటి మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. అంటే 10 సంవత్సరాల నుంచి ఖాళీ పెట్టినారా స్థలము? ఖాళీ పెట్టినా మేము అక్కడ బండలు పాతుకున్నాం. మా బండలు కూడా తీసేసి మాకు ప్రభుత్వం నుండి డబ్బులు రావాలా, డబ్బులు ఇచ్చేస్తారని మమ్మల్ని లక్షల్లో డిమాండ్ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ అన్ని క్లియరెన్స్ అయిపోతేనే పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అతను మాకు ప్రభుత్వం నుండి డబ్బులు రావాలని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మేము వేసుకున్న బండలు కూడా ధ్వంసం చేసి అతను అక్రమంగా ఇళ్లను నిర్మించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని అధికారులని కోరుతున్నాను. వాళ్ళు ఇంతకుముందు పిలిచి మాకు లోను ఇది కట్టుకోకపోతే మేము ఆక్రమించుకుంటామన్నారు. అన్నప్పుడు మేమేం చేసినామంటే ఇందిరమ్మ లోను శాంక్షన్ చేసుకొని పట్టా గవర్నమెంట్ లోను పోయి కట్టడానికి గుణాదులు తీపించింటే గుణాదులన్నీ నీళ్ళు ఇడిచి గునిపేసినాడు. మాకు డబ్బులు రావాలా, డబ్బులు వచ్చే వరకు మీరు కట్టొద్దన్నారు. అంతవరకు మాకు పోతానే ఉండే వస్తున్నాము. దగ్గర అంటే మాకు ఇప్పుడు ₹1,00,000 పైన ఖర్చు పెట్టించుంటాడు. మేము వేసినట్ల పీకేసేది రాళ్ళ మా డబ్బులు వచ్చే వరకు మేము మధ్యలోకి రాదని మీరు అంటాడు. ఇంకేమైనా మాట్లాడితే జైలు పోయినాడు. ఇంకో మా చెల్లెలకి ఒకటి ఇచ్చినాడు. అట్లా జరిగానికి ఏదైనా న్యాయం చేయండి మీరంతా. ఆయన అట్లా అన్నాడు, మాకు డబ్బులు రాలేదు గవర్నమెంట్ నుంచి, మీరు కట్టద్దండి అన్నాడు. అది కూడా వచ్చింది సార్ మాకు. ఆయన పట్ట అంటది. కానీ ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతన్ని మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తూ స్థానికంగా ఉన్న నాయకులతో మమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు కూడా చేశారు. సో దానికి మేము గతంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శాంక్షన్ ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఆ శాంక్షన్ ఆర్డర్ వచ్చి మేము ఇల్లు కట్టుకునేదానికి మా యొక్క స్థలాన్ని చదును చేసుకోవడానికి వెళ్తే అక్కడున్న ఆ స్థానిక నాయకుడు స్థానికంగా ఉండే వాళ్ళతో మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తూ మమ్మల్ని బెదిరింపులకు పాల్పడడం కూడా జరిగింది. చాలా టైంలో మేము బెదిరిపోయి బయటికి రావడం కూడా వచ్చే సందర్భం కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే మేము ఆ స్థలంలోకి వెళ్తే మిమ్మల్ని చంపేస్తామనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. మేము చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఎటువంటి స్పందన కూడా రాలేదు మాకు. సో ఈ మీడియా ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పి ఆశిస్తున్నాం.